సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ పేరుతో డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని PRLI ప్రాజెక్టును ఆమె సందర్శించారు. ఇష్టం వచ్చిన వ్యాఖ్యలతో కేసీఆర్పై, ప్రతిపక్షాలపై మాట్లాడడం ఒకటే పనిగా పెట్టుకున్నారని అన్నారు. 4,300 కోట్లు PRLIకి ఇచ్చారని సీఎం అంటున్నారు. కానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేని దుస్థితి ఉందని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లి ఆయనకు జన్మస్థానం. ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ, మొత్తం నేను నల్లమల్ల పులిబిడ్డను, నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ. ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో 21 ప్యాకేజీలు ఉంటాయి. 18 ప్యాకేజీలే పని మొదలైంది. ఆ పాలమూరు రంగారెడ్డిలో 3 ప్యాకేజీలు తీసి పడేశారు. అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది, వికారాబాద్ ఎగిరిపోయింది. డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు. ఏంది 10 ఏళ్లలో 10 సార్లు సర్వే చేసిరు. 8-9 కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చారు. కానీ కనీసం చుక్క నీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. వట్టెం రిజర్వాయర్ కట్టి ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు. వట్టెం రిజర్వాయర్ కింద 900 ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అప్పచెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్టు మీరు కాంపన్సేషన్ ఇచ్చిందంతా 1,00,000, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ఆ 900 ఎకరాలు కేవలం నల్ల మట్టి కొట్టుకోవడానికి ఇచ్చారు. వట్టంకి ఇచ్చేసేయండి రైతులకు. ఎందుకు ఇయ్యారు? మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కావాలనుకోండి, ఏదైనా అనుకోండి, మాఫ్ చేయండి. ఫ్రీగా 900 ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. ఈ 900 ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది నేను చెప్తాను. బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. రిజర్వాయర్కి వాడలేదు, నాన్నకేళ్ళు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు. మొత్తం చెర్లకెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని